హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము శంషాబాద్లో రాయల్ డైరీ ఫామ్ మజార్బాయ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకు ముంగల కనిపిస్తుంది ఉన్నారు శ్రీనివాస్ అన్న. డీటెయిల్గా చెప్తారు. బన్నీ గేదెలు ఉన్నాయి, ముర్రా ఉన్నాయి, జాఫరాబాద్ ఉన్నాయి. ఒక్కొక్క గేదె ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని మాట్లాడదాము. అన్న, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. నమస్కారం అండి, అందరు రైతులకు నమస్కారం అన్న. ఇప్పుడు మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ గేదెల రకాలు ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు మన దగ్గర 3 రకాలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు యాక్చువల్గా మొన్న బన్నీ వచ్చినాయి. ఓకే. 1 డే 2 డే బ్యాక్ బన్నీ వచ్చినాయి. ఓకే. 9 బఫెలోస్ వచ్చినాయి. సరే. మొత్తం అన్ని కప్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. మొత్తం కప్స్ హెల్తీగా ఉన్నాయి. ముర్రా కూడా 2 లోడ్లు వచ్చినాయి, అవి కూడా కప్స్ హెల్తీగా ఉన్నాయి. ఓకే. అన్ని కప్స్ కూడా అన్ని మొత్తం హెల్తీగా ఉన్నాయి. మొత్తం కాఫ్స్ అన్ని హెల్తీ, అన్ని హెల్తీగా టాప్ క్వాలిటీ మిల్క్ అన్ని బాగున్నాయి. ఓకే. 16 నుండి 18 నుండి 18 దాకా మనకు మిల్క్ ఇచ్చేటివి ఉన్నాయి వచ్చినాయి. ఓకే. 14 to 16 18 వరకు ఉన్నాయి. 18 వరకు. ఓకే. మిల్కింగ్ చూసుకోవచ్చా ఇక్కడ కంపల్సరీ 2 టైంలు మిల్కింగ్ చూసుకోవచ్చు. పూట 2 పూటలు ఉండడానికి కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని అందువల్ల అన్ని ఉన్నాయి. పండడానికి ప్లేస్, తినడానికి ఫుడ్, నాష్టా అన్ని మొత్తం అరేంజ్మెంట్ ఉంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బన్నీ లోడ్ వచ్చింది ఫ్రెండ్స్. ఖోలో ఏకేకు ఖోలో, బన్నీకి ఖోలో. ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా కూడా. మొత్తము ఎన్ని ఉన్నాయి మొత్తం గేదెల ఫామ్లో? ఇప్పుడు మొత్తం ఒక 1900 దాకా ఉంటాయి సార్. ఓకే. ఒక 100 బఫెలోస్ దాకా ఉన్నాయి. బన్నీ 1 డే అయింది, మొన్న వచ్చిందంట, అంటే 2 days అయింది లోడ్ వచ్చి. దీని గురించి చెప్పండి అన్న శ్రీనివాస్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. ఇదని కఫ్ ఉంది. 14 లీటర్స్ ఇస్తుంది ప్రస్తుతానికి. ఓకే. 7 లీటర్ చూసుకోవచ్చు కంపల్సరీగా. 7 లీటర్ 14 లీటర్ రెడీగా ఉన్నాయి. ఎంత కెపాసిటీ ఇస్తుంది ఇది? కెపాసిటీ 14 సార్. ఇక్కడ మీరు చూపిస్తారు కంపల్సరీ చూపిస్తాం. 14 లీటర్ వీళ్ళు చూపిస్తారు. ఇక ఎక్కువ ఇస్తే ఇక మీరు అక్కడ తీసుకొని ఇస్తాయి. 2 లీటర్స్ ఎక్కువనే ఇస్తాయి. లోడ్ మార్నింగ్ వచ్చింది. బన్నీలో చూడండి, అన్ని గేదెలలో బన్నీ గేదెలే మనకు ఏ గడ్డి అయినా, ఎండుగడ్డి కానీ, తక్కువ దానాలు ఎక్కువ ఏదన్నా మంచి బ్రీడ్ ఉందంటే అది బన్నీ అని చెప్పొచ్చు. పల్టా వేసుకోండి. మనకి ఎండలో కూడా తట్టుకుంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఎంత ఎండలు ఉన్నాయి, ఇవి ఎంత యాక్టివ్ ఉందో బెఫెల్లో. ఠీక్ వెళ్ళేకే జావచ్చు. అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూడండి, మంచి హైట్లు ఉంది. ఇక్కడ ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ గేదెలలో ఈ ఎండాకాలంలో ఏ విధంగా ఉంది మార్కెట్? ఏ విధంగా ఉండబోతుంది ఎండాకాలంలో? మార్కెట్ చాలా టైట్ ఉంది సార్. మేమే ఇప్పుడు లోడ్ కూడా 3-4 డేస్కి వచ్చేది కూడా మాకు 7 డేస్కి వస్తుంది. యాక్చువల్గా హర్యానాలో బర్రెలు కూడా బాగా టైట్ ఉన్నాయి సార్. ఓకే. ఠీక్ है, ఖోలో. ఇక్కడ చూడండి గేదెలు. తీసరా నంబర్. బన్నీ గేదెలు ఎప్పుడైనా తీసుకుంటే మీరు ఇక్కడ మజార్బాయ్ దగ్గర ఏ గేదె అయినా, బన్నీ కానీ, జాఫరాబాదీ కానీ, మీకు ముర్రా కానీ, మిల్క్ వీళ్ళు చూపిస్తారు. ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఫుడ్ కూడా ఇక్కడ ఫ్రీ ఉంటుంది. ఉండి 2 days ఉండి మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అకాలో వస్కో సామె హకాలో ఇది ఎంత ఉంది? దీని గురించి చెప్పండి సార్. ఇది 3rd లాక్టేషన్. ఓకే. 3rd లాక్టేషన్. ఎంత ఉంది మిల్కింగ్ దీనికి? అవరేజ్ గా 14-15 ఇస్తుంది ఇప్పుడు. ఓకే. దాన కూడా మొన్న అజ్జుట్లలో మేము దాన కూడా కొంచెం తక్కువనే వేస్తున్నాం యాక్చువల్ గా. ఓకే. కొంచెం ఫీడ్ కూడా తక్కువ ఇస్తారు. చూడవచ్చు కాళ్ళ నొప్పులే ఉన్నాయి దానికి. ఇక 2 to 3 days తగ్గిపోతాయి కాళ్ళ నొప్పులు ఇవన్నీ. అవును సార్, ఆల్రెడీ ట్రీట్మెంట్ నడుస్తుంది దానికి. ఓకే. లేకే చూడొచ్చు. కొంచెం ఏంటంటే లోడ్లు వస్తుంటే కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి. 2 daysలో మనకు క్యూర్ అయిపోతాయి. కొన్ని దెబ్బలు కూడా ఉన్నాయి చూడండి, అక్కడిక్కడ లోడ్లో తాకుతుంటాయి, చిన్న పెద్ద దెబ్బలు, గీరకపోవడం కానీ అలాంటివి. ఇక్కడ మీకు నచ్చిన గేదె తీసుకోవచ్చు. అన్నిటికీ దూడలు ఉంటాయి, దూడలు లేనివి ఉంటాయి. మీకు ఎవరికైనా కావాల్సిన ముర్రా, బన్నీ, జాఫరాబాదీ ఎలాంటివి కావాల్సినవి కూడా మీకు ఈజీగా దొరుకుతాయి. ఖోలో వస్కో ఖోలో. చూడండి బన్నీలో రింగు చూడొద్దు. బన్నీలలో దగ్గర రింగ్ ఉంటాయి, దూరం రింగ్ ఉంటాయి, ముర్రా లాగానే. దీని గురించి చెప్పండి సార్. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ సార్. కొంచెం రింగ్ గురించి కొంచెం డౌట్ పడతారు, కానీ ప్యూర్ బన్నీ. ఓకే. కంపల్సరీ ఫేస్ చూసుకోవచ్చు. ఎంత ఉంది మిల్కింగ్ దీని దగ్గర? మిల్కింగ్ ఇప్పుడు 12 ఇస్తుంది సార్. 12 లీటర్స్ మిల్క్ ఉంది రెడీగా. 6 లీటర్స్ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఠీక్ है, లేకే జా. ఎన్ని లాక్టేషన్ ఉంటుంది ఇది? సార్ ఇది సెకండ్ లాక్టేషన్స్ ఉంటుంది సార్. ఓకే. సెకండ్ లాక్టేషన్ ఇది కూడా.
మీ దగ్గర ఉన్నాయని ఫస్ట్ సెకండ్ థర్డ్ అయినా? ఫస్ట్ సెకండ్ థర్డ్ చాలా మటుకు తక్కువ అని, ఎక్కువ శాతం సెకండే ఉంటాయి మా దగ్గర. ఓకే. ఇక్కడ మదార్బాయ్ దగ్గర హై మిల్క్ మీకు 12, 14, 16, 18, 20 లీటర్లు కావాలన్నా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. మీకు ఇప్పుడు వానాకాలంలో వస్తే మీకు గేదెలు ఇప్పుడైతే రేట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కడ వెళ్ళినా వానాకాలంలో వేసుకోవాలి. ఇక్కడ చూసుకో, దీని క్వాలిటీ చూడండి. ठीक है, इसके बारे में बोलो. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. ఓకే, సెకండ్ లాక్టేషన్. ప్రస్తుతానికి అయితే 13-14 ఇస్తుంది. 13-14 లీటర్స్. ఓకే, చూసుకోవచ్చు. ఇది సెకండ్ లాక్టేషన్, 13-14 రెడీగా ఉన్నాయి మిల్క్. మదార్బాయ్ దగ్గర ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ మీకు ఉండడానికి రూమ్స్ ఉండి 2 times మిల్కింగ్ చూపిస్తారు. అదే ట్రాన్స్పరెంట్ అంటే ఎక్కడ తీసుకున్నా మీరు మిల్కింగ్ చూపెట్టారు, ఇక్కడ వీళ్ళ ఫామ్లో మిల్కింగ్ చూపిస్తారు. మిల్కింగ్ చూసిన తర్వాత రేట్ అనేది మాట్లాడచ్చు. చూడొచ్చు ఎండుగడ్డి ఏ విధంగా తింటుంది ఓపెన్ గ్రేజింగ్లో కూడా. లేకేజా ఇక్కడ ఇంకా చూపిద్దాము. లోపల కూడా చాలా గేదెలు ఉన్నాయి, అన్ని గేదెలు చూపిద్దాము. ఇక్కడ ముర్రా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ముర్రా ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? మొత్తం ముర్రా మన దాకా 40-50 దాకా ఉన్నాయి. ముర్రా 40-50 దాకా ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మొత్తం ముర్రా. ఇది ఎప్పుడు వచ్చింది లోడ్? ఇది నిన్న నైట్ వచ్చింది సార్. మొన్న నైట్ ఒక లోడ్ వచ్చింది. ఓకే, మొన్న నైట్ బన్నీ ప్లస్ ముర్రా లోడ్ వచ్చింది. నిన్న నైట్ మొన్న ముర్రా లోడ్ వచ్చింది. ఓకే, అన్ని దూడలు చూడండి, అన్ని 8 రోజుల లోపల డెలివరీ అయినవి ఉన్నాయి. అన్ని చూడండి సార్. కఫ్ చూడండి, మీరు కఫ్ చూపించండి. కాఫ్ చూడొచ్చు ఇక్కడ. నైట్ వచ్చింది లోడు. ఓకే, నైట్ వచ్చింది లోడు. ఇది ముర్రానా? ఇది ముర్రా సార్. ठीक है, इसके बारे में बताओ. ముర్రా ఇది సార్ సెకండ్ లాక్టేషన్. 20 లీటర్స్ మిల్కింగ్ ఉన్నాయి సార్. 2 times అని 20 లీటర్స్ ఉన్నాయి. 20 లీటర్ పర్ టైం 10 లీటర్స్. పర్ టైం 10 లీటర్స్ చూసుకోవచ్చు. 2 times 3 times. అసలు ఆగారు. ఇక్కడ చూడండి, దీని మిల్క్ వేన్ కూడా చూడొచ్చు. 20 లీటర్స్ ఇప్పుడు రెడీ ఉన్నా, కంపల్సరీ రెడీ ఉన్నాయి. 20 లీటర్. రోకో ఇద్దరు పట్ట. ఇది చూసుకోవచ్చు. ఇది చూడండి, 20 లీటర్స్ కెపాసిటీ. ఇది ఎన్నో లాక్టేషన్ ఉంటుంది? ఈ సెకండ్ లాక్టేషన్ సార్. ఓకే, కంపల్సరీ. కొంచెం మనకు ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇది కొంచెం దొడ్డు గుంటుట్ల మనకు లాక్టేషన్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది వస్తుంది. ఇది లేకా సామె లేకా. इसके बारे में बताओ. ये सेकंड लैक्टेशन है. ये भी सेकंड लैक्टेशन है. अच्छा, लेके चलो. 14-15 లీటర్స్ మిల్కింగ్ వేసుక. 14-15 లీటర్స్ మిల్కింగ్ ఉంది. చూసుకోవచ్చు. హైట్ చూడండి దాన్ని. ఆయననే మంచి హైట్ ఉన్నాడు. ఆయన అంత హైట్ ఉంది. అది మంచిగా. कितना 14 लीटर्स अभी रेडी है? हाँ, 15 लीटर तो तैयार है अभी सर. ठीक है, लेके आओ. ठीक है, लेके जाओ. 15 లీటర్స్ ఉంది ముర్రా. ఇది ఎప్పుడన్నా ఏదైనా గేదెలు తీసుకున్నప్పుడు రైతులు ఇక్కడికి వస్తారు కదా, రైతులు 2-3 గేదెలు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా అంటే రేట్లు కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏ విధంగా ఉంటే రైతులు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? ఇప్పుడు ఎండాకాలం అయితే చాలా టైట్ ఉన్నాయి సార్. ఆ రైతులు వచ్చినా కానీ రైతుల్ని 1 day 2 day వాళ్ళు 1 పూట 2 పూటలు పాలు చూసుకోవచ్చు కంపల్సరీ. ఓకే, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ చూసుకోవచ్చు. 2 times 3 times పాలు చూపిస్తాం. ఓకే, రేట్ల పరంగా ఏ విధంగా ఉంటుంది? రేట్లు జర టైటే ఉంటాయి సార్ ఎండాకాలం ఉండట్లల్లో. ఓకే, కానీ బెటర్ అనుకోండి. కానీ రేట్లు అంటే సార్ మళ్ళీ రైతులకు అయినా కస్టమర్స్కి అయినా ఏముంటుంది అంటే పాలిస్తే రేట్లదే అవుతుంది వెనక ముందు. కానీ మనకు మెయిన్ సేమ్ అంటే ఏంటంటే మిల్కింగ్ కావాలి సార్. ఎవరైనా కానీ మిల్కింగ్ గురించే కదా సార్. ప్రతి ఎండాకాలం అందరికీ తెలుసు, రైతులైనా కస్టమర్స్కి అయినా ఎండాకాలం టైట్ ఉంటాయని వాళ్ళకి తెలుసు. జూన్ జూలైలో తగ్గుతాయి రేట్? జర జూలైలో తగ్గుతాయి సార్. వానాకాలంలో జర తగ్గుతాయి. లేకే జావే. ఇక్కడ చూసుకోవచ్చు. దీని గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఇది కూడా 15-16 లీటర్ మిల్కింగ్ ఇస్తుంది. ఓకే, 15-16 లీటర్ మిల్కింగ్. 16 లీటర్ ఇదర్లేక. దీని మిల్క్ వెయిన్ చూడండి ఫ్రెండ్. ఎక్కువ గేదెలకు ఎలాంటి మిల్క్ వెయిన్స్ ఉండవు. పాల నరాలు అంటారు కదా, చూడండి. అడ్డర్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. కండిషన్ మంచి కండిషన్ ఉన్నాయి. ఎన్ని రోజులలో సెట్ చేసి ఇస్తున్నారు గేదెలు వచ్చినా లోడ్ వచ్చినా? 1 day 2 day పడుతుంది సార్. అన్ని హెల్తీగా రాగానే ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. డాక్టర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటారు ఎనీ టైం. ఓకే, నైట్ 5 నుండి మిల్కింగ్ దిగంగానే 5 నుండి 8 o'clock దాకా అన్ని ట్రీట్మెంట్ మొత్తం అవుతాయి సార్ గేదెలు మొత్తం.
దాని ఏం ప్రాబ్లం ఉన్నా అని వాళ్ళు ముందే చెప్పేస్తారు వాళ్ళు వచ్చేటోళ్ళు అన్నీ చెప్పేస్తారు. వాళ్ళకు కొంచెం పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, నడవస్తలేదు. అవును ఇంతకు ముందు మనం బన్నీ చూసినాం, అది కొంచెం హెల్తీగా ఉంది, హెవీ ఉంది, కానీ అవును నడవడానికి అది బాగా కష్టపడుతుంది. కానీ అది ఆ జర్నీలో అవస్థ పడుకుంటే అది వచ్చింది. కానీ అవును. వచ్చినా కానీ నిన్న ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి, కంపల్సరీ ట్రీట్మెంట్ మా దగ్గర డైలీ ఉంటాయి ట్రీట్మెంట్స్ గురించి. ఓకే. ఆ విధంగా అంత దూరం మీకు 1500 నుంచి 2000 కిలోమీటర్స్. కంపల్సరీ సార్. మనమే 100 కిలోమీటర్స్ బైక్ మీద పోతే మనమే సాల్ అవుతాం, ఎంత ఇది అయిపోతాం, టైట్ అయిపోతాం. అవును. పైన ఇంకా ఎండాకాలం ఇప్పుడు పైన మళ్ళీ ఎండ హీట్ ఉంటుంది. దీని గురించి చెప్పండి. సార్ పల్టా అయితే పల్టా, దీని గురించి చెప్పండి. ఇది థర్డ్ లాక్టేషన్ సార్. ఓకే, థర్డ్ లాక్టేషన్. ఇది కూడా 16-17 లీటర్స్ మిల్కింగ్ ఇస్తుంది సార్. 16-17 लीटर मिल्किंग. ओके ठीक है, लेके जाओ. हाँ लेके आओ, एक लेके आओ बस. ఇక్కడ ఇప్పుడు జాఫరాబాదీ పరంగా వస్తే జాఫరాబాదీ కూడా ఉంటాయి కదా మీ దగ్గర. ఉంటే అన్నిటికన్నా మిల్క్ ఎక్కువ ఇచ్చే జాఫరాబాదీ అని ఎక్కువ మంచి చెప్తారు. జాఫరాబాదీ మీ సైడ్ కూడా ఇక్కడ కూడా మిల్క్ ఇళ్ళు ఎక్కువనే ఉన్నాయి. అవును ఉంటాయి సార్, జాఫరాబాదే ఉంటాయి సార్. హై మిల్కింగ్ అంటే జాఫరాబాదీ బఫెలో సార్. ఓకే. ఇక్కడ ఈ ఫామ్ లో మీరు సార్, ఇప్పుడు మీ ఫామ్ లో మదార్బైతో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా మీరు. అవును. ఇప్పుడు జాఫరాబాదీ కానీ ముర్రా కానీ బన్నీ కానీ ఎన్ని లీటర్లు మీరు హైయెస్ట్ ఇక్కడ ఫామ్ లో రావడం జరిగింది? 18-25 లీటర్స్ సార్ మినిమం. జాఫరాబాదీ 25 హై మిల్కింగ్ అంటే జాఫరాబాదే. ఓకే. రేట్స్ కూడా అట్లుంటాయి, అమౌంట్ కూడా అట్లుంటుంది సార్, మిల్కింగ్ కూడా అట్లుంటుంది సార్. ఓకే, హెవీ సైజ్ ఉంటుంది. హెవీ సైజ్, అది టాప్ క్వాలిటీ హెవీ సైజ్. లేదు 14, 16, 18 కావాలంటే ముర్రా తీసుకోవాలి. 20 పైన కావాలంటే అది జాఫరాబాదీ సార్ కంపల్సరీ. ఓకే, ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. అన్న కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు రంజాన్ వల్ల ఇక పండుగ ఉంది కాబట్టి మదార్బాయ్ రాలేదు. ఇంకా 3 days తర్వాత మదార్బాయ్ రావడం జరుగుతుంది. ఇంకా గేదెలు అయితే చాలా ఉన్నాయి, 100 గేదెలు దాకా ఉన్నాయి. బన్నీ, జాఫరాబాదీ, ముర్రా ఏది ఉన్నా ట్రాన్స్పరెంట్గా మీరు ఉండాలి. అక్కడ రూమ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఉండాలి ఇక్కడ, మిల్కింగ్ చూసుకోవాలి. ఏమున్నా అన్నతో మాట్లాడి, లేకపోతే మదార్బాయ్తో కూడా డైరెక్ట్ మాట్లాడి ఫోన్లో మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, జై హింద్. మదార్బాయ్తో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా. అవును సార్. హైయెస్ట్ మిల్కింగ్ జాఫరాబాదీ కానీ ముర్రా కానీ బన్నీలో ఒక్కొక్క దానిలో హైయెస్ట్ మిల్క్ ఎంత చూసి ఈ ఫామ్ లో? 18-20 లీటర్స్ చూసాను సార్ వన్ పూటకు. యాక్చువల్లీ మేము సెల్ కూడా చేసినాం అది. ఓకే. 20 లీటర్స్ ఒక పూటకు 20 ఇచ్చేటి, 18-20 ఇచ్చేటి, ప్లస్ అవి అక్కయ్యలు ఉండే. అక్కయ్యలు వచ్చినాయి. ఓకే. ఒకటి 18-20 ఇచ్చేది ఉండే, ఒకటి 16 ఇచ్చేది ఉండే. అవి రెండు అక్కయ్యలు మేము 6 lakhs కి అమ్మినాం సార్. ఓకే, 6 lakhs 2 జోడీలు అమ్మినాం. కానీ పాలు కూడా చూపించాం మేము. ఓకే. కస్టమర్ చూపించి అది కూడా 2 విండాలే సార్. అది కూడా రొమ్ములు పెద్దగా ఉంటాయి సార్, చాలా పెద్దగా ఉంటాయి. అవి 10-12 లీటర్ అయితే ఇది పిండి చూపెట్టారు వాళ్ళకు. అవును, మేము 14-15 సార్. ఎందుకంటే ఆ రోజు వచ్చినా కానీ 14-15 ఇచ్చింది. మేము దానా కూడా తక్కువ ఫుడ్ తినుకుంటా. ఇప్పుడు కవర్ అయిపోయింది. ఆయన కూడా తీసుకున్నట్టనే, మా కస్టమర్ తీసుకున్నాడు. ఆయన కూడా మొత్తం జాఫరాబాదే పెడతా అంటుండే అప్డేట్ తీసుకున్నాక. ఓకే, చూసుకోవచ్చు. జాఫరాబాదీ హైయెస్ట్ మిల్క్ అని మీకు ఒక రోజుకి 20 లీటర్లు ఈజీగా ఇస్తుంది. మీకు 20 లీటర్లు మిల్కింగ్ కూడా ఇచ్చింది. ఓకే ఠీక్, పల్టా వేసుకో. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ ప్రస్తుతానికి ఇప్పుడు 14-15 ఇస్తున్నానండి. ఓకే, 14 లీటర్స్ దీనికి చూసుకోవచ్చు. మన డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.